కొన్నిసార్లు మనం దేవుణ్ణి వెళ్ళి కలుసుకోవటానికి ఆత్మీయులే అడ్డొస్తారు. వాళ్ళతో సెంటిమెంట్ పెట్టుకొని మీరు పక్కకి వెళ్ళండి, నేను దేవుడితో గడుపుకోవాలి అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని ఫీలింగ్ పెట్టుకుంటే తండ్రితో కలుసుకోలేము. ఏదో ఒక విధంగా మనల్ని అడ్డగించడానికి శత్రువు ప్రతిరోజు పోరాడుతూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ తండ్రితో మనం కలుసుకోవటానికి అడ్డుబండలుగా ఉన్నవి ఏవైనా సరే బలవంతముగా వదిలించుకోవాలి. ఈరోజు సెల్ ఫోన్ ఒక ఆటంకం అయిపోయింది. దేవుడితో గడపడానికి, దేవునితో ఏకాంతంగా గడపడానికి, ఉపవసించి దేవునితో సమయం స్పెండ్ చేయడానికి సేవకులకి, విశ్వాసులకి ఈరోజు సెల్ ఫోన్ ఒక పెద్ద అడ్డుబండై కూర్చుంది. ఎవరికన్నా చూడు, పిచ్చోడే, పిచ్చిది పిచ్చోడు అయిపోయారు. పురుషులు, స్త్రీలు అందరూ బానిసలైపోయారు. తాగుబోతుడికి కూడా లేదంత పిచ్చి. ఈరోజు సెల్ ఫోన్ నేత్రాశ పాపంలో అంత బలైపోయారు చాలామంది. ఈరోజు పరిస్థితులు ఎంత గడ్డుగా ఉన్నాయంటే చాలామంది భక్తి సరైన విధంగా లేదు. అందుకే చెబుతున్నాను, మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏవైనా సరే దేవుని దగ్గరికి నువ్వు చేరకుండా నిన్ను అడ్డగించేవి ఏవైనా సరే వాటిని బలవంతంగా తెంచుకొని నువ్వు బయటపడాలి. నువ్వు దేవునితో గడపటం మాత్రం మానకూడదు. దేవుడితో గడపటం మానేవా, ప్రభావం కోల్పోతావు, శక్తి కోల్పోతావు, శత్రువు గెలుస్తాడు. 10 మంది దగ్గరికి వెళ్ళి నీ బాధలు 10 సార్లు 10 మందితో పంచుకునే కంటే ఆ 10 సార్లు నువ్వు దేవుని దగ్గరకు పోతే నీకు రావాల్సిన సహాయం దేవుని దగ్గర నుండి వచ్చింది. కొంతమంది 10 మంది దగ్గరికి పోతారు వాళ్ళ బాధలు చెప్పుకోవటానికి. 10 మంది దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడికి 10 సార్లు నీ బాధలు చెప్పుకుంటే వాడు ఎవడో తీర్చరు. పాపం, అయ్యో పాపం అంటారు తప్ప ఎవడు తీర్చడు. ఆ 10 సార్లు నువ్వు దేవుని ముందుకెళ్ళి నీ బాధలు దేవునితో చెప్పుకుని అలవాటు చేసుకుంటే ఒకటొకటి మొత్తం ఎగిరిపోతాయి. ఏది మంచిది? దేవుని దగ్గరికి చేరటమే మంచిది. కానీ నిన్ను అక్కడికి చేరకుండా అడ్డగించే చాలా ఉన్నాయి. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు దేవుడితో మాట్లాడుకుంటున్నారా? ప్రతిరోజు దైవస్వరం వినే అలవాటు మీలో ఎంతమందికి ఉంది? అన్నా లేదన్నా కొంచెం నన్ను అడ్డగిస్తున్నారు, కొన్ని అడ్డగిస్తున్నాయి అన్నా, ఇది నిజమే నువ్వు చెప్పేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఏది నిన్ను అడ్డగిస్తుందో దాన్ని బలవంతంగా వదిలించుకోవాలి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, అవి ఎంతటివైనా సరే వదిలించుకోకపోవటం నేర్చుకోలేదనుకో నువ్వు, నీకు వదిలిస్తాయి దెయ్యాలు, పిచ్చి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.